Yeah, hello, good morning. So, in the method session, we are discussing about what is the method, how to declare methods in static method, and how to call a static method, how to call a non-static or dynamic methods, and what are the different access specifier, what are the different return types we have, how to declare a method name. Those all we are discussing. So, normally, in the methods, we have two types of methods. Methods we have how many types? Two types. Methods I have two types. What are the two types? One is predefined methods, and the second one is user-defined methods. Predefined methods, user-defined methods. So from yesterday on up to yesterday onwards, we are discussing, we are writing all the methods are user-defined methods. మన యాడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ డిక్లేర్ చేసినాం కదా, వాటిని ఏమంటారు? యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ ని ప్యాకేజ్ లో ఎక్కడ డిక్లేర్ చేస్తామండి? ప్యాకేజ్ లో, క్లాస్ లో డిక్లేర్ చేస్తాం. ప్యాకేజ్ లో, క్లాస్ లో ఏం డిక్లేర్ చేస్తాం? మెథడ్స్. మెథడ్స్ ఏదైనా మెథడ్ కూడా వన్, మోర్ దాన్ వన్. ఓకే అండి. ఎక్కడ డిక్లేర్ చేస్తాము? క్లాస్ లో. డిక్లేర్ చేసిన తర్వాత ఆ మెథడ్ ని ఎక్కడ కాల్ చేస్తామండి? మెయిన్ మెథడ్ లో కాల్ చేస్తాం. అబ్జర్వ్ హియర్, ప్యాకేజ్ ఈజ్ యూజర్ డిఫైన్డ్, క్లాస్ ఈజ్ యూజర్ డిఫైన్డ్, మెథడ్ ఈజ్ ఆల్సో యూజర్ డిఫైన్డ్. మెథడ్ ఈజ్ ఆల్సో యూజర్ డిఫైన్డ్. ఈ మెథడ్ ని ఎక్కడ కాల్ చేస్తున్నాం మనం? మెయిన్ మెథడ్. ఈ మెథడ్స్ లో టూ టైప్స్ ఉంటాయి. స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ అయితేనేమో క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేస్తే మెయిన్ మెథడ్ లో, నాన్ స్టాటిక్ అయితేనేమో ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇవి యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అయితే, ఇందులో మనకి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కూడా ఎప్పుడు ఎందులో ఉంటాయి సార్ అంటే, సేమ్ ఎందులో ఉంటాయండి? ప్యాకేజ్ లో ఉంటాయి, క్లాస్ లో ఉంటాయి మెథడ్స్. ప్యాకేజ్ లో ఉంటాయి, క్లాస్ లో ఉంటాయి. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ మెథడ్ లో మెథడ్ నేమ్ అనేది మన చాయిస్. అకార్డింగ్ టు రూల్స్ యూ కెన్ డిక్లేర్ ఎనీ మెథడ్, బట్ హియర్ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ ద ప్రీడిఫైన్డ్ మెథడ్స్. సో ఇక్కడ మీరు ఈ ప్రీడిఫైన్డ్ మెథడ్ ని యూజ్ చేసుకోవాలంటే ఎక్కడ యూజ్ చేస్తారు? మెయిన్ మెథడ్ లో యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? అది నాన్ స్టాటిక్ మెథడ్ అయితే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని మనం ఈ మెథడ్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము? ఇది ప్రీడిఫైన్డ్ కదా. ప్రీడిఫైన్డ్ అంటే ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ అనదర్ ప్యాకేజ్. మరి ఆ ప్యాకేజ్ మన దగ్గర ఉండదా? ఉండదా? అంటే మనం ఇప్పుడు ఎక్కడ కాల్ చేస్తున్నట్టు? ఈ ప్రీడిఫైన్డ్ మెథడ్ ని ఎక్కడ కాల్ చేస్తున్నట్టు? అవుట్ సైడ్ ప్యాకేజ్ కదా. ఎందుకు? అదే ప్యాకేజ్ లో ఉందో మనకు తెలుసా తెలీదా? అంటే తెలిసినా ఆ ప్యాకేజ్ మన దగ్గర లేదు కదండి. ఏ ప్యాకేజ్ లో ఉందో తెలుసు. ఏ ప్యాకేజ్ లో ఉంది? యూటిల్ అనే ప్యాకేజ్ యూజర్ డిఫైన్డ్, ప్రీడిఫైన్డ్ అంటే ఇప్పుడు నేను ఈ యూటిల్ అనే ప్యాకేజ్ ని నా యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటాను. అంటే ఎక్కడ ఇంపోర్ట్ చేస్తే, ఎక్కడ యూజ్ చేస్తున్నా? అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్. సో అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ లో మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలని చెప్పండి? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలండి? అవుట్ సైడ్ ప్యాకేజ్ లే కదా. చలో, ఇంపోర్ట్, లిజన్ కేర్ఫుల్. ఇంపోర్ట్ మై యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ నేమ్ ఏంటండి? మెథడ్స్. ఉన్నారా ఆన్లైన్ స్టూడెంట్స్? డాట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ప్యాకేజ్ లో ఉన్న మెథడ్స్ అన్ని వస్తున్నాయా లేవా? ఇది యూజర్ డిఫైన్. ఇదేంటండి? యూజర్ డిఫైన్. చూడండి, ఇంపోర్ట్ జావా డాట్
యూటిల్ డాట్ అందులో నేను వస్తనే లేదు ఎస్ అనేది ఎనిమిది ఎన్ని ఉన్నాయి. సో మనం ప్రొడక్ట్స్ మెథడ్స్ డాట్ అని క్లిక్ చేయగానే అందులో ఉన్న క్లాసెస్ ఎలాగైతే డిస్ప్లే అవుతాయి ఇక్కడ కూడా మనం యూటిల్ డాట్ అని క్లిక్ చేయగానే దానిలో ఉన్నాయన్నీ వస్తాయి. యూటిల్లో ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయండి, ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, అరేస్, స్కానర్, ర్యాండమ్, అబ్స్ట్రాక్ట్, ఇవన్నీ ఏంటి క్లాసెస్. ఇవన్నీ ఏంటి క్లాస్. ఏ ప్యాకేజ్ లో ఉన్నాయి ఇవన్నీ, యూటిల్ అనే ప్యాకేజ్ లో ఉన్నాయి. యూటిల్ అనే ప్యాకేజ్ యాక్చువల్లీ ఏ ప్రాజెక్ట్ లో ఉందంటే జావా అనే ప్రాజెక్ట్ లో ఉంది అనుకోవాలి. ఇది ప్రీ డిఫైన్డ్ కాబట్టి. అదే యూజర్ డిఫైన్డ్ అయితే డైరెక్ట్ గా ప్యాకేజ్ డాట్ క్లాస్, ప్యాకేజ్ డాట్ మెథడ్ కాదు, ప్యాకేజ్ డాట్ క్లాస్. సో ఇక్కడ కూడా యూటిల్ అనేది ప్యాకేజ్ అనుకుంటే యూటిల్ లో ఉన్న క్లాసెస్ ఏంటి ఇవన్నీ. ఇప్పుడు మీకు ఇక్కడ మెథడ్స్ డాట్ అని కొట్టంలో అందులో ఉన్న 2 క్లాసెస్ చూపించిందా లేదా, అలానే ఇక్కడ కూడా మీరు అందులో ఉన్న మెథడ్స్ అనే డాట్ కొట్టంలో అందులో ఉన్న 2 క్లాసెస్ చూపిస్తుంది. అలాగే మీరు యూటిల్ అని క్లిక్ చేయగానే అందులో ఉన్న ఏం చూపిస్తుంది అన్ని క్లాసెస్ చూపిస్తుంది. ఇది ప్రీ డిఫైన్డ్, ఇది యూజర్ డిఫైన్డ్. అర్థమైందా? ఇది ప్రీ డిఫైన్డ్, యూజర్. అది ప్రీ డిఫైన్ అయినా యూజర్ డిఫైన్డ్ అయినా అవుట్ సైడ్ ప్యాకేజ్ లో యూజ్ చేసుకుంటున్నప్పుడు కంపల్సరీగా ఏం చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ క్లాస్ అనేది ఈ క్లాస్ లో ఉన్న మెథడ్స్, ఓకే అండి, ఈ క్లాస్ లో ఉన్న మెథడ్స్. ఇప్పుడు చెప్పండి, మనకి క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, 5 మెథడ్స్ 4 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు 4 మెథడ్స్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలని రూల్ ఉందా? ఎప్పుడు 4 మెథడ్స్ యూజ్ చేసుకోవాలని రూల్ ఉందా? మరి ఏ మెథడ్ యూజ్ చేసుకుంటావు, యాజ్ యువర్ రిక్వైర్మెంట్. ఏ మెథడ్స్ యూజ్ చేస్తామండి, నీ రిక్వైర్మెంట్. నీకు ఎడిషన్ కావాలంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ కావాలంటే సబ్స్ట్రాక్షన్. అలాగే నీకు స్కానర్ అనే క్లాస్ లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మరి ఎవ్రీ టైం అన్ని మెథడ్స్ యూజ్ చేయాలని రూల్ ఉందా లేదా? లేదు. అంటే ఇప్పుడు స్కానర్ అనే క్లాస్ లో ఏ మెథడ్స్ ఉంటాయి సార్ అంటే నెక్స్ట్ ఇంట్ మెథడ్, నెక్స్ట్ ఫ్లోట్ మెథడ్, తెలుసు కదా మీకు ఇవన్నీ. నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ డబుల్ మెథడ్ కాబట్టి ఏముంటాయి, పారాన్సిస్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్కానర్ అనే క్లాస్ లో మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ ని ఏం చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి. అలాగే ఇక్కడ కూడా అంతే, ఈ క్యాలిక్యులేటర్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి ఇందులో ఉన్న మెథడ్స్ మాత్రమే మీరు కాల్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు కావాల్సిన మెథడ్ అనేది ఇందులో లేదనుకోండి, వేరే క్లాస్ లో ఉంది, ఆ క్లాస్ ను కూడా ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ క్లాస్ ను కూడా ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. సో చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే అండి, ఎన్నైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎన్నైనా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో నువ్వు ఎడిషన్ ఒక దాంట్లో, సబ్స్ట్రాక్షన్ అలా 4 సపరేట్ రాస్తే 4 క్లాసులు ఇంపోర్ట్ చేసుకుని 4 క్లాసులో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేసుకో. 4 సపరేట్ క్లాసులో నువ్వు మెథడ్స్ రాస్తే 4 క్లాసులకి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా? ఒకే క్లాస్ లో 4 మెథడ్స్ డిక్లేర్ చేస్తే ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. నువ్వు 4 మెథడ్స్ ఏం చేసినావు, 4 క్లాసుల్లో చేసినావు. అప్పుడు 4 క్లాసులకి ఆబ్జెక్ట్ అంటే ఆ క్లాస్ లో ఉన్న మెథడ్ ని యూజ్ చేయాలంటే కంపల్సరీగా ఏం చేయాలి, ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఒక ఆబ్జెక్ట్ ద్వారా ఎన్ని మెథడ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. బట్ ఆల్ మెథడ్స్ ఆ క్లాస్ లో ఉండాలి. ఆల్ మెథడ్స్ ఎందులో ఉండాలి, ఆ క్లాస్ లో. అంతేగాని సార్ ఒక ఆబ్జెక్ట్ ద్వారా మీరు అన్ని కాల్ చేయమన్నారు కదా, వేరే క్లాస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేయొచ్చు అంటే నో. ఇప్పుడు చూడండి, మనకి క్యాలిక్యులేటర్ లో 4 మెథడ్స్ ఉన్నాయి. మాడ్యులో డివిజన్ మనం ఏ మెథడ్ లో రాసింది, ఏ క్లాస్ లో రాసినాము, ప్రొడక్ట్స్ బిల్డింగ్ అని. మరి ఇప్పుడు క్యాలిక్యులేటర్ లో పోయి నువ్వు మాడ్యులో డివిజన్ అని కాల్ చేస్తే వస్తుందా, రాదు కదా. అంటే ఆ మెథడ్ ఏ క్లాస్ లో ఉంటే ఆ క్లాస్ కి ఏం చేయాలి, మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు స్కానర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే స్కానర్ లో ఉన్న ఆల్ మెథడ్స్ రాసుకోవచ్చు. స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంటూ, స్కాన్ డాట్ నెక్స్ట్ ఫ్లోట్, స్కాన్ డాట్ నెక్స్ట్ బులియన్, ఏదైనా. ఓకేనా? చూడండి ఇక్కడ జావా డాట్ యూటిల్ డాట్ ఏ క్లాస్ ది, యాక్చువల్ మనం ఏం రాస్తాం, జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. మరి ఈ ప్యాకేజ్ ని, ఈ క్లాస్ ని ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నాం,
ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు? ఆ క్లాస్ లో ఉన్న మెథడ్ కోసమే కదా. ఎస్ సార్ నో. చూడండి, ఆ క్లాస్ లో ఉన్న మెథడ్ ఏంటి సార్ అంటే గెట్ బైట్స్ మెథడ్. ఏ మెథడ్ అండి? గెట్ బైట్. సార్ మరి ఈ గెట్ బైట్ మెథడ్స్ కి మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేక, మనం ఇందులో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. మరి అరేస్ అనే క్లాస్ కి అరేస్ ఏఆర్ డాట్ న్యూ ఇస్ ఈక్వల్ టు అరేస్ అని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన అది స్టాటిక్ క్లాస్. స్టాటిక్ క్లాస్ కి ఆబ్జెక్ట్ అవసరం లేదు కదండి. డైరెక్ట్ గా ఏం చేయొచ్చు? క్లాస్ ద్వారా కాల్ చేయొచ్చు, వేరియబుల్ ద్వారా కూడా కాల్ చేసుకోవచ్చు. అర్థమైందా? మెథడ్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. అది నాన్ స్టాటిక్ అయితేనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు strlen అనేది ఇప్పుడు మనకి మెథడ్ అండి. లెంత్ అనేది మెథడ్ కదా. మరి ఈ మెథడ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోలేదు, అసలు ఇంపోర్ట్ కూడా చేసుకోలేదు మనం. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెంత్ అనే మెథడ్ కోసం మనం ఏ క్లాస్ ఇంపోర్ట్ కూడా చేసుకోలేదు. ఇవి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అండి. ఇవి ఆటో ఇంపోర్ట్ అయిపోతాయి. వీటిని మనం మాన్యువల్ ఇంపోర్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రింగ్ మెథడ్స్ అనేవాటి. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ మెథడ్స్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? util.strings అనే ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. అది C++ అయితే చేసుకోవాలి, కానీ string.h అంటారు. విన్నారు ఎప్పుడైనా? math.h, string.h, array.h, conio.h, stdio.h. అది C++ అయితే అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. జావాలో స్ట్రింగ్స్ అనే వాటిని మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా క్లాస్ నేమ్ ద్వారా కానీ వేరియబుల్ నేమ్ ద్వారా కానీ డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ప్రీ డిఫైన్డ్ మెథడ్స్, యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ అర్థమైందా? క్లియరా? నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ కూడా అర్థమైందా? సో యూజర్ డిఫైన్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా అర్థమైంది కదా. ఎలా క్రియేట్ చేసుకోవాలి? యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, బాడీ ఆఫ్ ద మెథడ్. ఓకేనా? ఈ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ చూడండి, మళ్ళీ చెప్తా. ఈ ప్యాకేజ్ అనేది ప్రీ డిఫైన్డ్, ఈ క్లాస్ అనేది ప్రీ డిఫైన్డ్, మెథడ్ అనేది ప్రీ డిఫైన్డ్. ఓకేనా? ఈ మెథడ్ ని యూజ్ చేసుకోవాలంటే ఇది నాన్ స్టాటిక్ మెథడ్ అయితే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, ఈ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఈ క్లాస్ ఉన్న ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్స్ ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇంట్ అంటున్నా, బి ఈజ్ ఈక్వల్ టు కూడా నెక్స్ట్ ఇంట్ అంటున్నా. మరి నెక్స్ట్ ఇంట్ అనేది మళ్ళీ సెకండ్ టైం ఎన్నిసార్లు అయినా ఒక మెథడ్ ని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. ఒక మెథడ్ ని స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఏంటది? స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాశారు. ఏమంటారండి దీన్ని? ఏమంటారు? మెథడ్ కాలింగ్ అంటారు. మెథడ్ కాలింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ కాల్ చేశారు కదా ఈ ప్రోగ్రామ్ లో, సేమ్ ప్రోగ్రామ్ లో కూడా కాల్ చేశారు కదండి. ఎంఆర్ డాట్ ఎడిషన్. ఎంఆర్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. ఎడిషన్ అనేది ఏంటి? మెథడ్. ఇప్పుడు ఈ మెథడ్ నేను మళ్ళీ సెకండ్ టైం కూడా కాల్ చేసుకోవచ్చా సార్ అంటే చేసుకోవచ్చు. అదే ఒకసారి చేసుకోవాలి, రెండోసారి డూప్లికేట్ అయితే నువ్వు నెక్స్ట్ ఇంటిని ఒక ప్రోగ్రామ్ లో ఒకసారి యూజ్ చేసుకోవాలి. అర్థమైందా? సో మెథడ్ ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. ఎలా కాల్ చేసుకోవచ్చు? నాన్ స్టాటిక్ అయితే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకోవచ్చు, స్టాటిక్ అయితే క్లాస్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. మెథడ్స్ లో నార్మల్ ప్రోగ్రామ్ లో అయితే స్టాటిక్ ని వేరియబుల్ ద్వారా కూడా కాల్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్? నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్. సో యూజర్ డిఫైన్డ్ లో ప్యాకేజ్ యూజర్ డిఫైన్డ్, క్లాస్ యూజర్ డిఫైన్డ్, మెథడ్ యూజర్ డిఫైన్డ్. ఈ మెథడ్ ని యూజ్ చేసుకోవాలంటే నాన్ స్టాటిక్ అయితే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని సేమ్ ప్యాకేజ్ లో ఉంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రీ డిఫైన్డ్ సేమ్ ప్యాకేజ్ అనే క్వశ్చన్ ఉండదు. ప్రీ డిఫైన్డ్ లో సేమ్ ప్యాకేజ్ ఉంటుందా? ఉండదా? ఉండదు. అది వేరే డెవలప్ చేసింది కదా, మన ప్యాకేజ్ లో ఎందుకు ఉంటుంది? బట్ యూజర్ డిఫైన్డ్ లో మాత్రం సేమ్ ప్యాకేజ్ ఉంటుంది. మనం అదే ప్యాకేజ్ లో కాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే అవుట్ సైడ్ ప్యాకేజ్కి వెళ్ళినామో అప్పుడు ఈ క్లాస్ ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని ఈ క్లాస్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ద్వారా ఇందులో ఈ క్లాస్ లో ఉన్న నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని ఎక్కడ కాల్ చేసుకోవచ్చు? మెయిన్ మెథడ్ లో కాల్ చేసుకోవచ్చు. సో ఈ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ ని మనం 4 ways లో 4 టైప్స్ ఉంటాయి మనకి.
యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 టైప్స్ ఉంటాయి. సో ఏంటి 4 టైప్స్ నేను చెప్పినాం కదా. వాట్ ఆర్ ద డిఫరెంట్ 4 టైప్స్? విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్. సో దీనికన్నా ముందు నార్మల్ గా మెథడ్ సిగ్నేచర్ చూద్దాం. చూడండి, మెథడ్ సిగ్నేచర్ ఏంటండి? యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, ఇది నార్మల్ సింటాక్స్. ఓకేనా, నేను నార్మల్ యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్. ఇందులో యాక్సెస్ స్పెసిఫైర్ మ్యాండేటరీ, రిటర్న్ టైప్ మ్యాండేటరీ, మెథడ్ నేమ్ మ్యాండేటరీ, పారామీటర్స్ ఆర్ ఆప్షనల్. యాక్సెస్ స్పెసిఫైర్ అనేది మ్యాండేటరీ, యూ కెన్ చేంజ్ ఇట్. ఎందుకు? మనకు 4 టైప్స్ ఉంటాయి కాబట్టి 4 లో మీకు ఏది కావాలంటే దాన్ని ఏం చేయాలి? చేంజ్ చేసుకోవచ్చు. పబ్లిక్ కావాలంటే పబ్లిక్, ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్, ప్రొటెక్టెడ్ కావాలంటే ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ కావాలంటే. అట్ ద సేమ్ టైం రిటర్న్ టైప్ కూడా మ్యాండేటరీ, అందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రిటర్న్ టైప్ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నువ్వు వాల్యూని రిటర్న్ చెయ్యాలంటే ఒకటి, చేయొద్దంటే ఒకటి. 2 టైప్స్ అండి. చెయ్యాలంటే ఇది చేయాలి, చేయొద్దంటే కామన్ వైడ్. నువ్వు ఏ వాల్యూని రిటర్న్ చేయొద్దు, వైడ్ కామన్. వాల్యూని రిటర్న్ చెయ్యాలి, కామన్ కాదు. ఏ వాల్యూని రిటర్న్ చేయాలి? ఇంటీజరా, ఫ్లోటా, డబులా, క్యారా, స్ట్రింగా, బులియనా? అదేనా, ఇది రిటర్న్ టైప్. నెక్స్ట్ మెథడ్ నేమ్ యాజ్ యూజువల్లీ మ్యాండేటరీ, యూజర్ డిఫైన్డ్. ఇక్కడ పారామీటర్స్ కూడా ఆప్షనల్ కదా. అంటే నీడ్ ఉంటే నీడ్ ఉంటే డిక్లేర్ చేసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. సో చూడండి, ఫస్ట్ టైప్ సినారియోస్ ఉన్నాయి కదా మనకి. ఏమంటారు? ట్రూత్ టేబుల్ లో ఉంటది కదా, 2 వాల్యూస్ ఉన్నప్పుడు ఏముంటది? ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్ ఉంటది కదా. అలాగే చూడండి, ఇప్పుడు ఇవి 2 చేంజ్ చేసుకోవచ్చు కదా మనం ఇక్కడ. చూడండి, ఇక్కడ మనకి వాల్యూ 1, వాల్యూ 2. మనం ట్రూత్ టేబుల్ చెప్పినప్పుడు ఏం చెప్పినాం? ట్రూ, ఫాల్స్ 2 వాల్యూస్ ఉన్నాయి. వాటిని ఎన్ని వేస్ లో చేంజ్ చేసుకోవచ్చు? 4. ఎన్ని వేస్ లో చేంజ్ చేసుకోవచ్చు అండి? ఫస్ట్ 2 ట్రూ, 2 ఫాల్స్. ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్, ఒకటి ఫాల్స్, సేమ్ అండి. ఇక్కడ ట్రూ అంటే రిటర్న్ టైప్ ఉందనుకోండి, ట్రూ అంటే పారామీటర్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూ అంటే ఏమంటారు? రిటర్న్ టైప్ ఉంది అనుకోండి. ట్రూ అంటే ఏమంటారు? పారామీటర్స్ ఉన్నాయి అనుకోండి. సో మనకి 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎన్ని వస్తాయి అనుకున్నాం అండి? 4 వస్తాయి కదా. ఇలా గుర్తుపెట్టుకుని ఇంకా ఈజీ గుర్తుండి. అర్థమైందా? ఇప్పుడు ట్రూ అంటే ఏమనుకున్నాం? విత్ రిటర్న్ టైప్. ట్రూ అంటే ఏమనుకున్నాం? సో ఇప్పుడు ఇది విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్. విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్. సో ట్రూ అంటే విత్ రిటర్న్ టైప్. ఫస్ట్ ట్రూ అంటే విత్ రిటర్న్ టైప్, ఫాల్స్ అంటే. సో ఇక్కడ మనం ట్రూని డిఫైన్ చేసినాం కదా సార్. అంటే ట్రూ అంటే విత్ రిటర్న్ టైప్ అంటే, ఫాల్స్ అంటే వితౌట్ రిటర్న్. ట్రూ అంటే విత్ పారామీటర్ అంటే, ఫాల్స్ అంటే వితౌట్ పారామీటర్. ఇది విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్. ఇది విత్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్. వితౌట్ పారామీటర్, విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్. బోత్ ఆర్ వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్. ఎలా అయితే ఇంక ఈజీ గుర్తుంటది మీకు. ఎందుకంటే మనం ఇక్కడ చేంజ్ చేసేది ఓన్లీ 2 వాల్యూస్ కాబట్టి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్. మీరు గుర్తు పెట్టుకుంటాం సార్ అంటే ఇలా. ఇంకా మీకు ఈజీ మెథడ్ ఇంకేదైనా ఉంటే ఇంకా అది మీరు చూజ్ చేసుకోండి, నో ఇష్యూ అండి. ఓకే, చూడండి, విత్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ అంటే కంపల్సరిగా అదర్ దాన్ వైడ్. విత్ రిటర్న్ టైప్ అంటే ఏం రాయాలి? అదర్ దాన్ వైడ్. సో ఏం రాయాలి? ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, క్యార్ కానీ. ఇంటీజర్ కానీ, క్యార్ కానీ, ఫ్లోట్ కానీ ఏదైనా రిటర్న్ చేసుకోవచ్చు. చూడండి, అంటే విత్ పారామీటర్. పారామీటర్స్ 1 డిక్లేర్ చేసుకోవచ్చు, 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 4 చేయొచ్చు. అన్ని సేమ్ డిక్లేర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్? నెక్స్ట్ సెకండ్ వన్, విత్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్. సో విత్ రిటర్న్ టైప్ కాబట్టి యాజ్ యూజువల్ గా ఏం చేసినామండి?
రిటర్న్ టైప్ ఇచ్చిన వితౌట్ పారామీటర్స్ కాబట్టి బ్లాంక్ ఇచ్చిన. ఓకేనా. నెక్స్ట్ వితౌట్ రిటర్న్ టైప్ వైడ్ విత్ పారామీటర్స్ బోత్ ఆర్. సో ఇప్పుడు మనం నార్మల్ గా డిక్లేర్ చేసిన మెథడ్స్ అన్ని కూడా ఈ టైప్. ఏ టైపు? కదా. ఇదే టైపు. పై టైప్ ఇది కరెక్టేనా. వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ యాక్చువల్లీ మనం డిక్లేర్ చేసిన అన్ని కూడా అదే. వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్. ఓకేనా. సో ఇప్పుడు ఇది క్లియర్ కదా. వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్ క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఇంకా డిస్కస్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయి? 3 ఉంది. సో రిటర్న్ టైప్ ఇస్తే వాల్యూని ఎలా రిటర్న్ చేయాలి, పారామీటర్స్ ఇస్తే ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం పారామీటర్స్ అనేవి ఇప్పుడు వితౌట్ పారామీటర్స్ లో చూడండి, ఇది ఏ మెథడ్? వితౌట్ పారామీటర్స్ కదా. పారామీటర్స్ ని ఎక్కడ డిక్లేర్ చేసుకున్నాం? బాడీలో. లిజన్ కేర్ఫుల్లీ. బాడీలో వితౌట్ పారామీటర్స్ అన్నప్పుడు మనం బాడీలో వేరియబుల్స్ ని డిక్లేర్ చేసి ఇక్కడే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. బట్ విత్ పారామీటర్స్ అన్నప్పుడు ఇక్కడ డిక్లేర్ చేసి ఇనిషియలైజేషన్ అనేది బాడీలో కానీ కాలింగ్ లో కానీ ఇనిషియలైజ్ చేసుకోవాలి. బాడీలో కానీ లేకపోతే కాల్ చేసేటప్పుడు కానీ. అదేనా? బాడీలో లేదా మెథడ్ ని కాల్ చేసేటప్పుడు ఆ పారామీటర్స్ ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. రిటర్న్ టైప్ అన్నప్పుడు మనం అదర్ దాన్ వైడ్ రాసుకున్నప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ యాడ్ చేసుకొని ఆ వాల్యూని ఎక్కడ కావాలంటే అక్కడికి పాస్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడికి ఏం చేయొచ్చు? పాస్ చేసుకోవచ్చు. చూడండి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. విత్ రిటర్న్ టైప్ విత్ ఫస్ట్ వన్ ఏంటి? ఓకే. సెకండ్ వన్ ఏంటండి? విత్ రిటర్న్ టైప్ నెక్స్ట్ వన్ ఏంటి? లాస్ట్ వన్ ఏంటి? చూడండి, వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్. ఓకే. ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎలా కాల్ చేస్తాము? ఏమైతుంది? స్టాటిక్ నాన్ స్టాటిక్? విత్ రిటర్న్ టైప్ ఇది. ఇదేంటి? రైటా? వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్. ఏ క్లాస్ ఇది? ఏ క్లాస్? ఏ మెథడ్ ఇది? నాన్ స్టాటిక్ మెథడ్ కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా.
ఏవిధ ఆబ్జెక్ట్ నేమ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అని అర్థం కాదు కదా మీకు. తర్వాత ఈ యూఎం అంటే ఏందో అర్థం కాదు మీకు ఫ్యూచర్ లో. అందుకే నేను పెట్టింది మీకు అర్థం కాదు, అందుకే మీ కన్వీనియంట్ ప్రకారం పెట్టుకోండి. అట్లా పెట్టుకోండి. ఓకే, నేను పెట్టింది నాకు అర్థమవుతుంది కానీ మీకు అర్థం. OBZ డాట్. ఓకే, సో దిస్ వన్ ఈజ్ without return type, without a parameter. Let's go with an with return type with parameter. With return type with parameter. Return type with parameter. చూడమ్మా, ఏ మెథడ్ ఇది? విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్ లో ఏ మెథడ్? స్టాటిక్ మెథడ్. రిటర్న్ టైప్ ఉందా? పారామీటర్స్ ఉన్నాయా? ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2. 2 ఏ డేటా టైప్? ఇప్పుడు ఇవి డిక్లేర్ చేయటంలో ఏ డౌట్ లేదు కదా. ఇక్కడ ఈ ఇంటీజర్ డిక్లేర్ చేయటం డౌట్ ఉందా మీకు? లేదు కదా. డేటా టైప్ పారామీటర్ నేమ్ ఎన్ని డిక్లేర్ చేస్తే అన్ని. ఇంకోటి కావాలంటే ఇంకోటి కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. 2 డిక్లేర్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకేనా? చూడండి, ఇంటీజర్ రిటర్న్ టైప్. ఎప్పుడైతే మనం ఇంటీజర్ రాసినో కంపల్సరీగా ఏం రాయాలి? రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. పారామీటర్స్ డిక్లేర్ చేసినప్పుడు ఇనిషియలైజేషన్ అనేది కాలింగ్ లో వస్తుంది. పారామీటర్స్ ఎక్కడ డిక్లేర్ చేసినప్పుడు? మెథడ్ లో డిక్లేర్ చేసినప్పుడు. ఇప్పుడు పారామీటర్స్ మనం ఎక్కడ డిక్లేర్ చేసినాం? మెథడ్ సిగ్నేచర్ లో. నార్మల్ గా ఈ పారామీటర్స్ ని బాడీలో డిక్లేర్ చేస్తే వాటిని వేరియబుల్స్ అంటాం. నార్మల్ అర్థమైందా? వేరియబుల్స్ ని మనం మెథడ్ లో డిక్లేర్ చేసి అక్కడే ఇనిషియలైజేషన్ కూడా చేసుకోవచ్చు. అదే నువ్వు మెథడ్ లో పారామీటర్స్ ని డిక్లేర్ చేస్తే మెథడ్ సిగ్నేచర్ లో వాటిని ఎక్కడ కాల్ చేసుకోవాలి? కాలింగ్ లో. ఇనిషియలైజేషన్ ఎక్కడ చేసుకోవాలి? మెథడ్ కాలింగ్ లో చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం సమ్ అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఏ మెథడ్ ఇది? యాడ్ అనే మెథడ్. ఓకేనా? సో యాడ్ అనే మెథడ్ లో మనం ఎన్ని పారామీటర్స్ పాస్ చేసినామండి? 2 పారామీటర్స్. ఈ 2 పారామీటర్స్ ని ఎక్కడ యాడ్ చేస్తున్నాం మనం? ఇక్కడ యాడ్ చేస్తాం. ఇప్పుడు మరి మనం యాడ్ చేసేది నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 కదా. ఈ 10 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? నెంబర్ 1 లో. 20 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? నెంబర్ 2. ఇవి రెండు యాడ్ అయిన తర్వాత వచ్చిన అవుట్పుట్ వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది? సమ్ లో. కానీ మరి మనం సమ్ లో స్టోర్ చేస్తున్నాము, బట్ మనం ప్రింట్ చేసే వాల్యూ ఏంటి? వేరియబుల్ ఏంటి? యాక్చువల్ దేన్ని ప్రింట్ చేయాలి? సమ్ చేయాలి కదండి. ఇప్పుడు సమ్ లో అవుట్పుట్ స్టోర్ చేసుకున్నప్పుడు మీరు దేన్ని ప్రింట్ చేయాలి? సమ్ ని ప్రింట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. కానీ మనం దేన్ని ప్రింట్ చేస్తున్నాము? టోటల్. అంటే ఇక్కడ ఈ సమ్ వాల్యూని మెయిన్ మెథడ్ లోకి ఈ మెథడ్ లో ఉన్న వాల్యూ, ఈ మెథడ్ లో ఉన్న సమ్ వాల్యూ ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది ఆ వాల్యూ? టోటల్ లో స్టోర్ అవుతుంది. ఈ టోటల్ ని ప్రింట్ చేసుకో. అర్థమైనా? సో రిటర్న్ టైప్ అంటే రిటర్న్ టైప్ రాసుకోవాలి. పారామీటర్స్ అంటే పారామీటర్స్ రాసుకోవాలి. పారామీటర్స్ అంటే ఏం చేయాలి? పారామీటర్స్ రాసుకోవాలి. కన్ఫ్యూజన్ ఉందా? లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉందా? ఉందా లేదా? ప్రైవేట్ రిటర్న్ టైప్ మెథడ్ ఏంటి? పారామీటర్
పారామీటర్ ఎన్ని డిక్లేర్ చేసా ఏమంటారు దీన్ని ఏమంటారండి మెథడ్ సిగ్నేచర్ యాక్సెస్ స్పెసిఫైర్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ పారామీటర్స్ ఓకే ఇప్పుడు ఇది ఏ మెథడ్ అంటారు దీన్ని విత్ 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 రిటర్న్ టైప్ విత్ పారామీటర్ ఎందుకు వచ్చింది ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా ఎర్రర్ ఎందుకు వస్తుంది యాడ్ చేసుకో రేట్ వాల్యూని అదర్ దాన్ వైడ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రిటర్న్ స్టేట్మెంట్ రాసుకోవాలి కదండి రాసినా మనం ఇక్కడ రాయలేదు కదా ఇప్పుడు నాకు తెలియదు కదా సార్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తాను తెలుసా నీకు ఇప్పుడే పోయిందా ఎర్రర్ ఓకే సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ఏం చేయాలనుకుంటున్నా ఎడిషన్ చేయాలి కదా వాల్యూస్ ఏం చేయాలి ఎడిషన్ చేయాలి ఎవరమ్మా ఫ్లోట్ డబుల్ ఎలా చేస్తాం ఎడిషన్ సమ్ ఎవరున్నారు అక్కడ సరే చెప్పు డబుల్ సమ్ 3 ఈజ్ ఈక్వల్ టు n1 ప్లస్ n2 ప్లస్ n3 ఇప్పుడు మనం రిటర్న్ స్టేట్మెంట్ రాసినాం కదా మరి 0 ఇస్తే ఈ వాల్యూ అనేది పాస్ అవుతుందా అందుకే సమ్ వాల్యూని ఎక్కడ పాస్ చేస్తున్నాం మెయిన్ మెథడ్ ఇప్పుడు యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందా మనం ఓన్లీ పారామీటర్స్ ని డిక్లేర్ చేసినాం అంతే డిక్లేర్ చేసినాం యాడ్ చేసినాం మరి ఇనిషియలైజ్ చేయకుండా ఎడిషన్ అవుతుందా ఎప్పుడైతే మనం పారామీటర్స్ ని బాడీలో సిగ్నేచర్ లో డిక్లేర్ చేసినామో ఇనిషియలైజేషన్ అనేది ఎక్కడ జరగాలి మెయిన్ మెథడ్ లో జరగాలి ఎక్కడ జరగాలి మెయిన్ మెథడ్ మరి ఇప్పుడు చూడండి మనకి పారామీటర్స్ లో 2 టైప్స్ ఉంటాయండి తెలుసా యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ వాల్యూని సెండ్ చేసే వాటిని యాక్చువల్ పారామీటర్స్ అంటారు రిసీవ్ చేసుకునే వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ వాల్యూని సెండ్ చేసేదాన్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటారు రిసీవ్ చేసుకునేదాన్ని ఆర్గ్యుమెంట్ అంటే వేరియబులే ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి వేరియబులే దాన్నే సేమ్ ఇప్పుడు సమ్ 3 అనేది ఏంటి ఇక్కడ సమ్ 3 అనేది ఏంటి సమ్ 3 అనేది ఏంటి వేరియబుల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి సి అనేది ఏంటండి వేరియబుల్ కదా ఇప్పుడు ఇక్కడ సమ్ 3 అనేది ఏంటి వేరియబులే ఓకేనా సో ఇప్పుడు వాల్యూ అనేది వేరియబుల్ పాస్ అవుతుంది కదా దీన్ని యాక్చువల్ పారామీటర్ ఆర్ యాక్చువల్ వేరియబుల్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటారు వాల్యూని సెండ్ చేసేదాన్ని యాక్చువల్ అంటే రిసీవ్ చేసుకునేదాన్ని ఫార్మల్ అంటారు ఇప్పుడు ఇది సెండ్ చేస్తుంది సెండర్ మరి రిసీవర్ ఉండాలి కదా రిసీవర్ ఉండాలి లేదా సో దానికోసం నేను డబుల్ టోటల్ 1 అంటున్నా total 1 is equals to what is my method name ఏంటి sum ఎన్ని పారామీటర్స్ డిక్లేర్ చేయాలి నేను ఎన్ని 3 ఏ వాల్యూస్ డబుల్ వాల్యూస్ 10.5 కామా 20.5 కామా 30.5 ఎన్ని వాల్యూస్ ని 3 వాల్యూస్ ని సమ్ లో 3 వాల్యూస్ ని పాస్ చేసి
ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ఏం చేస్తాను నేను టోటల్ అదేనా విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. రిటర్న్ టైప్ రాసినప్పుడు రిటర్న్ టైప్ రాయాలి, పారామీటర్స్ రాసినప్పుడు పారామీటర్స్ రాయాలి. ఇదేమో ఇంటీజర్ వాల్యూ, ఇదేమో డబుల్ ఆర్ ఫ్లోట్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా కన్ఫ్యూజన్ పోవాలి సార్ అంటే ఇంకొక మెథడ్ రాస్తే అక్కడ పోతుంది. ఇక్కడ చూద్దాం. ఇదేంటి విత్ రిటర్న్ టైప్ ఓన్లీ, వితౌట్ పారామీటర్స్ లేవు ఓన్లీ. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? ఒకే దాంట్లో రిటర్న్ టైప్ పారామీటర్ రెండు చెప్తున్నాం కదా. ఓకేనా? విడివిడిగా చెప్దాం. విడివిడిగా చెప్తే కన్ఫ్యూజన్. విత్ రిటర్న్ టైప్, రిటర్న్ టైప్ అంటే ఏం రాయాలి? ఓన్లీ ఏం రాయాలి? డబుల్ ఆర్ ఇంట్. పారామీటర్స్ రాస్తావా? పారామీటర్స్ రాయినప్పుడు మనం ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాము? ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాం? బాడీలో. ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాం? బాడీలో. ఈ వాల్యూ మరి పాస్ చేయాలన్నప్పుడు విత్ రిటర్న్ టైప్ అన్నప్పుడు ఎలా పాస్ చేస్తున్నాము? రిటర్న్ చేసి వాల్యూని ఎక్కడ పాస్ చేస్తున్నాము? మెయిన్ మెథడ్. ఓకేనా? విత్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్. ఇదా విత్ రిటర్న్ టైప్. చూడండి పారామీటర్స్ ఉన్నాయా? ఇక్కడ రిటర్న్ టైప్ ఉందా లేదా? ఏ రిటర్న్ టైప్? పారామీటర్స్ ఇక్కడ లేనప్పుడు బాడీలో డిక్లేర్ చేసి ఏం చేసుకోవచ్చు? ఇనిషియలైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంట్ రాసినాం కాబట్టి కంపల్సరీగా ఏం రాయాలి? సేమ్ వాల్యూస్ యాడ్ చేసినాం, సమ్లో స్టోర్ చేసుకున్నాం. సమ్ని ఏం చేస్తున్నాము? సమ్ అనేది యాక్చువల్ పారామీటర్, ఎక్కడికి? ఫార్మల్లోకి పాస్. ఈ సమ్ అనే వాల్యూని ఎందులో స్టోర్ చేసుకుంటున్నాం? ఎక్కడ పాస్ అవుతుంది? రిజల్ట్ లో. ఎక్కడ పాస్ అవుతుంది? రిజల్ట్. సో ఈ రిజల్ట్ ని ప్రింట్ చేస్తాం. అదేనా? ఇక్కడ మనం వాల్యూస్ ని ఎందుకు పాస్ చేయలేదు? చూడండి ఇక్కడ ఎడిషన్ లో వాల్యూస్ ని పాస్ చేసిన, వాల్యూస్ ని పాస్ చేసింది. బట్ ఇక్కడ ఎందుకు పాస్ చేయలేదు మనం? పారామీటర్స్ లేవు కావు. ఓకేనా? పారామీటర్స్ లేవు కావు. అదేనా? నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు చెప్పండి, వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్ కదా. వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. ఇప్పుడు ఏం చేయాలి? సిగ్నేచర్ లో పారామీటర్స్ ని డిక్లేర్ చేసుకొని బాడీలో యాడ్ చేసుకొని మెయిన్ మెథడ్ లో ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. రిటర్న్ చేయాల్సిన అవసరం, డైరెక్ట్ గా ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. క్లియరా? రిటర్న్ టైప్ ఉన్నప్పుడు రిటర్న్ టైప్ రాసి రిటర్న్ స్టేట్మెంట్ రాసుకొని ఆ రిటర్న్ స్టేట్మెంట్ లో ఇచ్చిన పారామీటర్ అనేది యాక్చువల్, అది ఫార్మల్ లోకి వాల్యూని పాస్ చేస్తుంది. విత్ పారామీటర్స్ అన్నప్పుడు సిగ్నేచర్ లో పారామీటర్స్ ని డిక్లేర్ చేసుకొని ఇనిషియలైజేషన్ కాలింగ్ లో చేసుకోవాలి. వితౌట్ పారామీటర్స్ అన్నప్పుడు పారామీటర్స్ ని బాడీలోనే డిక్లేర్ చేసుకొని బాడీలోనే ఇనిషియలైజ్ చేసుకొని డైరెక్ట్ కాల్ చేసుకుంటాం. అండర్స్టూడ్? లాస్ట్ వన్ ఏంటి? వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయండి? సో పారామీటర్స్ డిక్లేర్ చేసినాం కాబట్టి ఇనిషియలైజేషన్ అనేది ఎక్కడ రావాలి? మెయిన్ మెథడ్ లో, కాలింగ్ లో. ఓకేనా? మెయిన్ మెథడ్. చూడండి నెంబర్ 1 నెంబర్ 2 ని యాడ్ చేసుకున్న, యాడ్ చేసుకున్న వాల్యూని ఎందులో స్టోర్ చేసా? సమ్ లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ సమ్ వాల్యూ ఎక్కడికి రిటర్న్ అవుతుంది? ఇక్కడికి రిటర్న్ అయ్యి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, మరి ఇక్కడ రిటర్న్ టైప్ ఉందా? లేనప్పుడు మరి ఇక్కడ స్టోర్ చేసుకున్న సమ్ వాల్యూ ఇక్కడికి పాస్ అవుతుందా? అవ్వదు కదా. అందుకే మనం ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం? దీన్ని ఇక్కడే ప్రింట్ చేసుకుంటాం. అర్థమైందండి? ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం మనం? ఇక్కడే. మరి ఇక్కడ ఎక్కడ ప్రింట్ చేసినాం? మెయిన్ మెథడ్ లో. ఎందుకు? ఈ వాల్యూ రిటర్న్ అవుతుంది కదా.
మరి ఇక్కడ మనకి రిటర్న్ స్టేట్మెంట్ లేనప్పుడు నువ్వు ఇదే స్టేట్మెంట్ తీసుకొచ్చి మెయిన్ మెథడ్ లో రాస్తే మరి నీకు వాల్యూ ఎలా వస్తుంది? ఇక్కడ స్టోర్ అయిన వాల్యూ అర్థమైందా? రిటర్న్ టైప్ ఉన్నప్పుడే ఆర్గ్యుమెంట్ అనేది వాల్యూని పాస్ చేస్తుంది. మరి దీనికి రిటర్న్ చేయనప్పుడు నీకు వాల్యూ అనేది పాస్ చేయదు కదా. చేయనప్పుడు ఏముంటది? ఈ వాల్యూ ఇక్కడే ఉంటది. అందుకే నేను ఈ సమ్ అనే వాల్యూని ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఇక్కడే స్టోర్ చేసి ఇక్కడే ప్రింట్ చేసుకుంటున్నా. అర్థమైందా? మరి ఇక్కడే ప్రింట్ చేసినప్పుడు ఇక్కడే అవుట్పుట్ రావాలి కదా సార్ అంటే మనం రాసింది విత్ పారామీటర్స్ కదా. మరి ఇక్కడ ఇనిషియలైజేషన్ ఉండదు కదా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనం వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్ రాసినప్పుడు ఇక్కడే వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం, ఇక్కడే ఎడిషన్ చేసినాం, ఇక్కడే ప్రింట్ చేసినాం. డైరెక్ట్ గా రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం విత్ రిటర్న్ టైప్ రాసినప్పుడు మీకు ఇక్కడ పారామీటర్స్ ఉంటాయి, వాల్యూస్ ఉన్నాయా? లేనప్పుడు నువ్వు మరి ఇక్కడే అంతా కంప్లీట్ చేయలేవు కదా. సో అందుకే ఏం చేస్తున్నావు? ఇనిషియలైజేషన్ ఇక్కడికి వెళ్ళి, ఇనిషియలైజేషన్ ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళి. ఓకేనా? సో ఇక్కడ పాస్ చేస్తాం యాడ్ నెంబర్ 1 కామా నెంబర్, యాడ్ నెంబర్ 1 కామా నెంబర్. అర్థమైందా? ఇంకా ఏదైనా డౌట్ ఉందా? ప్రింట్ చేస్తే సేమ్ 5 + 7 వస్తుంది. 5 + 7 ఏది? యాడే కదా యాడ్ చేసేది. మరి సమ్ లో యాడ్ చేయొద్దా? ఎంత వచ్చింది? ఇప్పుడు విన్న కన్ఫ్యూజన్ ఏం చేసినా డైరెక్ట్ గా ఈ వాల్యూస్ ని ఎక్కడ ఇనిషియలైజ్ చేసినావు? కాలింగ్ లో. ఎక్కడ? కాలింగ్ లో. ఎక్కడ? కాలింగ్ లో. ఇక్కడ ఏం చేసిందంటే నేను చూడండి మిమ్మల్ని కొంచెం అంటే డిఫరెంట్ మెథడ్ కూడా చెప్పటం కోసం ఇక్కడ ఏం చేశానంటే ఈ నెంబర్ 1 లో ఉన్న వాల్యూ, ఇప్పుడు నెంబర్ 1 లోకి వాల్యూ ఉండాలి కదా, ఈ వాల్యూని ఇక్కడికి స్టోర్ పాస్ చేస్తున్నా. ఇప్పుడు నేను నెంబర్ 1 లో ఎంత స్టోర్ చేశాండి? 5. నెంబర్ 2 లో 7. ఈ రెండింటిని ఏం చేస్తున్నా? యాడ్. ఈ నెంబర్ 1 మీనింగ్ నెంబర్ 1, ఈ నెంబర్ 2 మీనింగ్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ యాడ్ చేస్తే ఎక్కడికి వస్తుంది? సమ్ లోకి వస్తుంది. సమ్ లో ప్రింట్ అవుతుంది. సార్ నాకు ఈ కన్ఫ్యూజన్ అంతా అవసరమా సార్, నాకు ఇదంతా అవసరమా సార్ అంటే డైరెక్ట్ గా ఏం చేయాలి? మెథడ్ నేమ్, ఎన్ని పారామీటర్స్? ఒకవేళ నువ్వు ఇక్కడ 3 రాస్తే ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలి? 3 వాల్యూస్. ఇక్కడ మనం పాస్ చేసినాం కదా, అవి ఇంటీజర్ అయితే ఇంటీజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్. క్లియరా? ఈ కన్ఫ్యూజన్ నాకెందుకు సార్ అన్నారు అనుకోండి, డైరెక్ట్ గా ఇలానే రాసుకో. ఇది ఈజీగా ఉంటే ఇది. ఇక్కడ మనం ఏం చేసిన ఇంత ముందు దాన్ని వేరే పారామీటర్ లో తీసుకుని పాస్ చేసిన వాల్యూస్, అది ఒక మెథడ్ యాక్చువల్గా. ఓకేనా? సో కావాలంటే ఉంచుకోండి, లేదు లేండి సార్ దాంజలి మాకెందుకు అన్నారు అనుకోండి, లీవ్ ఇట్, వదిలేయండి. సో దిస్ ఈజ్ ఎన్ మెథడ్స్ టాపిక్. ఓకే అండి, ఇది మెథడ్స్. క్లియరా? కంప్లీట్ మెథడ్స్ టాపిక్ లో ఎన్ని సెషన్స్? 3 సెషన్స్ లో. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్ ఏమనుందా? సో మెథడ్ అంటే ఏంటి, మెథడ్ ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, ప్రీ డిఫైన్డ్ ఏంటి, స్టాటిక్ యూజర్ డిఫైన్ ఏంటి, స్టాటిక్ ఏంటి, నాన్ స్టాటిక్ ఏంటి, ప్రీ డిఫైన్డ్ ఎలా కాల్ చేసుకోవాలి, యూజర్ డిఫైన్డ్ లో ఏ టైప్స్ ఉన్నాయి, వాటిని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఎలా కాల్ చేసుకోవాలి అనేది కంప్లీట్ మెథడ్స్ కాన్సెప్ట్. ఈ మెథడ్స్ ని బేస్ చేసుకొని అప్కమింగ్ క్లాసెస్ లో అంటే అప్కమింగ్ ఊప్స్ కాన్సెప్ట్స్ లో మనం ఆ కాన్సెప్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో ఇప్పటి నుంచి మాక్సిమం మనం రాసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్లాసులో మెథడ్ కాలింగ్. ఊప్స్ లో మాక్సిమం కాన్సెప్ట్స్ అన్ని ఎలా ఉంటాయి? క్లాసులో మెథడ్ ని కాల్ చేసుకోవాలి. ఆ మెథడ్ ఏ మెథడ్ డిక్లేర్ చేసుకోవచ్చు? 4 టైప్స్ ఉన్నాయి కదా, అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. సార్ నేను వాల్యూని రిటర్న్ చేయాలి,
రిటర్న్ స్టేట్మెంట్ రాసుకో. సార్ నాకు పారామీటర్స్ పాస్ చేయాలి, పాస్ చేసి, లేదు నాకు అవసరం లేదు సార్ అట్లే. ఓకేనా? సో దీనివల్ల అడ్వాంటేజ్ మీకు అర్థం కాలేదు కదా, దీనివల్ల అడ్వాంటేజ్ మీకు అర్థం కాదు. చూడండి, ఈ యాడ్ అనే మెథడ్ ని మనం ఎక్కడ కాల్ చేస్తున్నాం అండి, ఎక్కడ కాల్ చేస్తున్నాం? సో ఇప్పుడు ఎక్కడ కాల్ చేస్తున్నట్లు, ఇది సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ కదా. మరి ఇప్పుడు ఇదే యాడ్ మెథడ్ ని నేను అవుట్ సైడ్ లో కూడా కాల్ చేసుకోవచ్చు కదా. ఎక్కడ కాల్ చేస్తే నేను మెయిన్ మెథడ్ లో కదా, అక్కడ డైరెక్ట్ గా ఇలా పారామీటర్స్ ని పాస్ చేసుకోవచ్చు. అక్కడ డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, పారామీటర్స్ ని పాస్ చేసుకోవచ్చు. నీకు అక్కడ ఈ మెథడ్ ఉంటది కదా, నీకు ఆ మెథడ్ వస్తుందా? డైరెక్ట్ గా ఏం చేస్తాం, మెథడ్ ని కాల్ చేస్తాం అంతే. మెథడ్ ని డైరెక్ట్ ఏం చేస్తాం, కాల్ చేస్తాం అంతే. కాల్ చేసినప్పుడు నువ్వు ఈ 5,7 ఎందుకు ఇస్తున్నావు నీకు అర్థం కాదు, ఎందుకంటే నీకు ఈ మెథడ్ అనేది అవైలబుల్ అంటే ఉండదు కదా లైవ్ లో. సో అందుకే నువ్వు ఇక్కడ పారామీటర్స్ పాస్ చేసుకున్నప్పుడు నీకు ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ అంటే ఇది సేమ్ క్లాస్ లో కాబట్టి నీకు పైన ప్రోగ్రామ్ కనిపిస్తుంది కాబట్టి కింద కన్ఫ్యూజన్ లేదు. అదే నువ్వు పోయి ఈ ఈ మెథడ్ ని ఇక్కడ కాల్ చేసినావు అనుకో, అప్పుడు నీకు ప్రోగ్రామ్ కనిపించదు కదా, ఓన్లీ కాలింగ్ ఉంటది. మరి అప్పుడు 5,7 ఎందుకు ఇచ్చినావు అంటే ఏం చెప్తూ, అర్థమైందా? అప్పుడు నీకు ఓన్లీ ఏముంటది, ఈ స్టేట్మెంట్ ఒక్కటే ఉంటది. ఏంటి బాబు ఇదంటే ఇది చెప్పలేం కదా. సో దాని కన్ఫ్యూజన్ పోవటానికి ఈ 5 అనేది ఇంటీజర్ నెంబర్ అనుకోండి, 7 అనేది ఇంటీజర్ నెంబర్. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన రెండు వాల్యూస్ నువ్వు వేరే ఎక్కడ కాల్ చేసినా కూడా ఎక్కడికి పాస్ అవుతాయి, ఎక్కడికి పాస్ అవుతాయి, ఎక్కడికి పాస్ అవుతాయి. అది సేమ్ క్లాస్ అయినా, అవుట్ సైడ్ క్లాస్ అయినా, అవుట్ సైడ్ ప్యాకేజ్ ఎక్కడైనా కూడా పాస్ అవుతాయి. ఎక్కడ కావాలంటే అక్కడికి పాస్ అవుతాయి. క్లియరా? అండర్స్టాండ్? ఆన్లైన్ స్టూడెంట్స్, ఎనీ క్వశ్చన్స్? No? Okay అండి. So in the tomorrow session we will start see an inheritance concept. I love you. Thank you.